మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో బీజేపీ టీచర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గెలిచిన నేపథ్యంలో బీజేపీ పలు కార్యక్రమాలకు నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొనున్నారు. కరీంనగర్ వైసీ భవన్ నుండి తెలంగాణ చౌక్ వరకు విజయోత్సవ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో వేలాదిగా బీజేపీ కార్యకర్తలు పాల్గొనున్నారు. కరీంనగర్లో బీజేపీ టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన నేపథ్యంలో బీజేపీ పలు కార్యక్రమాలకు నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్లో విజయోత్సవ ర్యాలీ చేపట్టనున్నారు. ఈ క్రమంలో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, కరీంనగర్లో విజయోత్సవ సభ కానీ కార్యక్రమాలు కానీ ఏ రకంగా ఉండబోతున్నాయి బీజేపీవి? రైట్ లక్ష్మీనాథ్, బీజేపీ వరుస విజయాలతో కాంగ్రెస్ కి షాక్ మీద షాక్లు ఇస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది అభ్యర్థులను గెలుపొంది ఒక షాక్ తగిలితే, తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నటువంటి 3 స్థానాలకు సంబంధించి 2 అభ్యర్థులను గెలిపించి మరొక షాక్ తగిలిపించింది. ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ కి అధికార పక్షానికి ప్రత్యామ్నాయం బీజేపీ అన్నట్టుగా కూడా అడుగులు వేసిన సందర్భం కనబడుతుంది. ఆ నేపథ్యంలోనే వరుస విజయాలతో దూసుకుపోతున్న సందర్భం కనబడుతుంది. అయితే బీజేపీ ప్రతిసారి వాదిస్తున్న సందర్భం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల్లో పూర్తి వైఫల్యం చెందింది. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం అంటే వాళ్ళ వైఫల్యాలు బయట తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు పడితే వీళ్ళకి కేవలం 10 నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో విఫలమయ్యారు అని చెప్పేసి పదే పదే ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైంది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కాదు, ప్రధాన ప్రతిపక్షం కూడా బీజేపీనే అని చెప్పేసి చెప్తున్న సందర్భం కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ సంబంధించిన 2 ఎమ్మెల్సీ స్థానాలు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానం, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే స్థానం, 2 స్థానాలలో టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మల్క కుమారయ్యతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో అంజిరెడ్డి గెలుపొందిన విషయం మనకు తెలిసిందే. ఇంకా మిగతా స్థానానికి సంబంధించి అది కొంత ఓటమి పాలైంది. అక్కడ మా లోపాలు ఉన్నాయి, సర్దిద్దుకుంటామని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఈ 2 స్థానాలకు సంబంధించి 2 కరీంనగర్ పార్లమెంట్ అంటే స్థానాలకు సంబంధించి రెండింటి పైన గెలుపొందిన సందర్భంలో ఎల్లుండి అక్కడ విజయోత్సవ సంబరాలు నిర్వహించనున్నారు. విజయోత్సవ ర్యాలీలు చేపట్టనున్నట్టుగా తెలుస్తుంది. ఈ ర్యాలీకి పూర్తి స్థాయి కార్యకర్తల నుంచి నాయకుల వరకు, నేతల వరకు కూడా ప్రతి ఒక్కరు హాజరు కావాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చిన సందర్భం కనబడుతుంది. ఈ ర్యాలీ సందర్భంలో బండి సంజయ్, కేంద్ర మంత్రులు బండి సంజయ్తో పాటు కిషన్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. కరీంనగర్ లోని వైశ్య భవన్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తారు. పూర్తి స్థాయిలో కేడర్ అంతా కూడా అక్కడ, అంటే రాష్ట్ర కేడర్ అంతా కూడా అక్కడ హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం చూసినట్లయితే పార్లమెంట్ ఎన్నికలు ఒక విజయం అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు మరొక విజయం అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ కి ఓటమి, పరాజయాలే ఎదురవుతాయి, ఇంకా వచ్చేదంతా మాదే అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఈ గెలుపుతో వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో కూడా ఇంకా బీజేపీకి ఎదురు లేదు అన్నట్టుగా కూడా వాళ్ళు భావిస్తున్న సందర్భం కనబడుతుంది. ఇంకా స్థానిక సంస్థలు ఎప్పుడు పెడతారో పెట్టండి అన్నట్టుగా కూడా వాళ్ళు తొందరగా నిర్వహించాలంటే కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం కనబడుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో మరొకసారి వాళ్ళ సత్తా చాటి వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మాదే గెలుపు, మేమే అధికారంలోకి రాబోతున్నాం అన్నట్టుగా కూడా వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్న సందర్భమే కనబడుతుంది. అయితే మొత్తానికి ఈ 2 ఎమ్మెల్సీలు గెలిచిన నేపథ్యంలోనే ఇక్కడ సంబరాలు జరుపుకోనున్నారు. వీటికి సంబంధించి ఇక్కడ ఇప్పటికే రాష్ట్ర కార్యాలయంలో, బీజేపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహిస్తున్న సందర్భం కనబడుతుంది కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో. ఇంకా ఎల్లుండి కరీంనగర్ లో సెంటర్ నుంచి వైశ్య భవన్ నుండి తెలంగాణ చౌక్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించినట్టుగా తెలుసు. థ్యాంక్ యూ భవిత.